సిద్దిపేట అభివృద్ధి చూసి కాంగ్రెస్ బీజేపీ ఓర్వలేకపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల కాలంలో ఒక్క మంచి పని చేసింది లేదన్నారు. సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్కు మద్దతుగా నిర్వహించిన ఆర్ఎంపీ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ పార్టీలను తీరును ఎండగట్టారు. రాజకీయాల కోసం దేవుణ్ణి దేశాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్కు అండగా నిలబడాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అంతా రివర్స్ గేర్లోకి పోయింది. కొత్త ప్రభుత్వం వస్తే 4 మంచి కొత్త పథకాలు రావాలి, ప్రజలకు మేలు జరగాలి. వీళ్ళు ఏమన్నారు, మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే అద్భుతంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంలో మార్పు వచ్చింది. అంతేనా కదా? బోరు బాయిల కాడ 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఇప్పుడు మళ్ళా కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి కరెంటు, రైతుల జీవితాల్లో చీకటిమయం చేసే మార్పు అయితే వచ్చింది. బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండ్రు. వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. తులం ఏమైందో కానీ ఇచ్చే చెక్కు కూడా బంద్ అయింది. మార్పు అయితే వచ్చింది. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి డెలివరీ చేసి తల్లిని పిల్లని ఇంటికాడ తెచ్చురు. పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనే రోజులు ఆ రోజు ఉండే. ఇవాళ మార్పు వచ్చింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మార్పు అయితే వచ్చింది. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును సకాలంలో అందించాడు. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆగలేదు. ఇవాళ మార్పు వచ్చింది. 5 నెలలైనా మార్కెట్లోకి వడ్లు వచ్చినా ఇంకా పూర్తిగా రైతు బంధు పడని మార్పు అయితే వచ్చింది.